గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా విశేషంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది? అసలు ప్రతిసారి ఎట్లా జరిపితే ఇంకా బాగుంటుంది? వాస్తవానికి గిరి ప్రదక్షిణం ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాద మహర్షి ఈ దండకారణ్య ప్రాంతాల్లో ఈ పవిత్రమైన గిరి దర్శించి ఇక్కడ స్వామివారి పాద చిహ్నాలు ఉండటం వలన పవిత్రీకృతమైనటువంటి జ్ఞానపర్వతము, యాద అంటే జ్ఞానం అని అర్థం. ఇటువంటి జ్ఞానగిరిలో వారి జ్ఞానశక్తులు అనంతమైపోయాయి. వెంటనే గిరి ప్రదక్షిణ చేసిన వారు మొట్టమొదటి వారు యాద మహర్షి. అప్పటి నుంచి అనగా త్రేతాయుగం నుంచి కూడా గిరి ప్రదక్షిణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇష్టం ఉన్నవారు మాత్రమే చేస్తున్నారు. దాన్ని ఒక ఉద్యమ స్థాయిలో భక్తి విప్లవంగా తీర్చిదిద్దినవారు ఇటీవల కాలంలోనే. అంతవరకు ఎవరికి అవసరం ఉంటే వారు చేసుకునేవారు. దానికి ఇంత ప్రాచుర్యము ప్రభావము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ప్రాచుర్యం లేకపోవడం వల్ల మరుగున పడిపోయింది. ఇటీవల కాలంలో దాన్ని వెలుగు తీయడం జరిగింది. అనంతంగా అక్షయంగా పోయిన స్వాతికి సుమారుగా 30-35 వేల మంది భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎప్పుడు ఏ ఆపద అసలు భగవంతుడు చేసేటువంటి షోడశోపచార పూజల్లో ఆత్మ ప్రదక్షిణమని ప్రదక్షిణం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రదక్షిణం చేస్తేనే ఆ పూజ పూర్తవుతుంది. కాబట్టి ఆ భావనలో హిందువులందరూ ఉంటారు. కాబట్టి గిరి ప్రదక్షిణం అనంతమైన అక్షయమైన పుణ్య ఫలాలను భక్తులకు అందిస్తుంది. గురుగారు, అదేవిధంగా మన ఆలయంలో విశేషంగా సుదర్శన నారసింహ హోమం జరుపుతుంటారు. దీంట్లో భక్తులు పాల్గొనాలని కూడా చాలా ఆరాటపడుతుంటారు. ఏంటి సుదర్శన నారసింహ హోమం యొక్క ప్రత్యేకత? సుదర్శన నారసింహ హోమం, సుదర్శనం అంటేనే మంచి దర్శనము. మంచి దర్శనం ఎవరిని సుదర్శనుడు కలిగిస్తాడు? నారసింహస్వామి వారిని దర్శింపజేస్తాడు. నారసింహ సమూహదేవో నభూతో న భవిష్యతి. అవతారాలన్నిటికంటే కూడా నారసింహస్వామి వారే భక్తుల్ని రక్షించడంలో పరాధిష్టాన దేవత. అట్లాంటి పరాధిష్టాన దేవత లక్ష్మీనారసింహస్వామి వారు అత్యంత ప్రతిభాశాలి, ప్రభావశాలి. కాబట్టి ఈ యాదాద్రి నరసింహస్వామి వారి క్షేత్రంలో సుదర్శన నారసింహ హోమం కనుక చేసుకున్నట్టయితే భూత ప్రేత పిశాచ బాధలు, దరిద్ర బాధలు, గృహం లేని వారికి గృహం, ధనం లేని వారికి ధనం, ఆయుష్ లేని వారికి ఆయుష్, అపమృత్యు దోషాలు, గండ దోషాలు, సూచిత ఆగామి ప్రారబ్ధ కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అక్షర సత్యమైనటువంటి సద్య ఫలితం ఇచ్చేటువంటి పూజ సుదర్శన నారసింహ హోమము. అదేవిధంగా గురుగారు, మన ఆలయంలో ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటుంటారు. స్వామివారికి ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంది? దంపతులు విశేషంగా కూడా పాల్గొంటుంటారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని ఎంతో దూరం నుంచి కూడా వ్యయ ప్రయాసాల కూర్చి ఇక్కడికి చేరుకుంటుంటారు. స్వామివారి యొక్క కళ్యాణ వైభోగం యొక్క మహత్యం ఏంటి? ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది కళ్యాణం. జగత్ కళ్యాణ కారకుడైనటువంటి స్వామికి ప్రతి మానవుడికి కూడా జీవితం అంతా కూడా కళ్యాణంతోనే ఒక పెద్ద మార్పు, బాధ్యత కలుగుతుంది. అట్లాంటి బాధ్యతలు విస్మరించి క్షీణించిపోకుండా ఈనాడు నిజంగా యువతరము సనాతన గృహస్థాశ్రమ ధర్మాన్ని కోల్పోతుందని చెప్పడంలో చాలా దుఃఖం వస్తుంది మాకు. అట్లాంటిది శాశ్వతంగా ఉండాలి. అన్యోన్య ప్రేమపూర్వక రాగరంజిత సుఖ దంపతి సుఖయోగం బాగా ఉంటేనే భారతీయ సంస్కృతి సభ్యతలు రక్షింపబడతాయి. కాబట్టి రక్ష్యాపేక్ష్యాం ఉపేక్షతే అనేటువంటి స్వామివారి ప్రతిజ్ఞ ఏంటంటే ఎవరైతే కళ్యాణం చేస్తారో వారి ఇంట్లో సర్వ శుభాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కావటం అనేటువంటిది అతి గొప్పనైనటువంటి వరము. సంతానం లేని వారు కూడా కళ్యాణం చేసుకుంటా అంటారు. వారికి ఏ కోరిక కోరి కళ్యాణం చేస్తారో ఆ కోరిక వాళ్లకు సిద్ధించటంలో సద్య ఫలితాన్ని ఇచ్చేటువంటి పూజ కళ్యాణ పూజ.